నమ్మదగిన దేవుడవు, చాలిన సరిపోయిన వాడవు. ఈ విధంగా ఈ ఉదయకాలమే నీ సన్నిధిలో మేము కూడుకొని మీ ఘనమైన నామాన్ని స్తుతించుకొని మహిమపరచుకోవడానికి మీరు మా యెడల చూపిన ప్రతి మేలుడు ఉపకారాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీకంటే మాకు క్షేమాధారం ఏదీ లేదు, నీవే మా ప్రభుడు అని మా పితరులు పలికిన రీతిగా, దేవా వేకువనే నేను నిన్ను వెదకెదను అని మీ భక్తులు పలికిన రీతిగా ఉదయకాలం మీ పాదాల చెంతకు చేరి ఉండగా తండ్రి, ఇంతవరకు కూడా పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నాము, లేఖన భాగాలను చదివి మీ నామాన్ని మహిమపరుచుకున్నామయ్యా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో మీ దాసుడు నిలబడబోతుండగా నోటిని నాయన బోర శబ్దంగా మీరు వాడుకోనండి. నోటిని నాయన మీరు నాయన నీ కృపతో నింపమని ప్రార్థన చేస్తుండగా వెల్లడయ్యే ప్రతి వాక్కు జీవంతో పొదిగిన వాక్కుగా మీరు మార్చండి. పరలోకపు వర్తమాన భూలోకాన్ని తేగలిగిన శక్తి కలిగిన ఆత్మని మీ దాసుని మీద ఉంచండి. బలపరిచి మీ ఘనమైన నామానికి మీరు మహిమను తెచ్చుకోనమని మనుషుల్ని మరుగు చేయండి, మనుషుని స్వరాన్ని మరుగు చేయండి, మనుషుని జ్ఞానాన్ని మరుగు చేయండి. ఆత్మ ద్వారా మీరు మాట్లాడి మహిమను పొందుకొనమని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామములో స్తుతించి ప్రార్థించడికి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలం ఈ విధంగా దేవుని సందులో కూడుకున్న ప్రార్థన పరులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన అందరికీ వందనాలండి. అలాగే సేవకులకి హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడి గడిచిన 2024 సంవత్సరం అంతా ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచి నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి కృప చూపించి 8వ రోజు మనం అడుగు పెట్టాం. ఎంతవరకు ఆయన రెక్కలు, ఆయన చాచిన చేతులు మనందరిపైన చాపిన దేవునికి క్షేమంగా నడిపించింది. బిగ్గరగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ మాటే మనల్ని బ్రతికించే మాట, ఆ మాటే మనల్ని దిద్దే మాట, ఆ మాటే మనల్ని కట్టే మాట, సరిచేసే మాట. ఒకసారి ఉదయకాలం ఆ ఒక మాట మనం ధ్యానం చేద్దాం. చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి చూడండి. రండి, మీరు విని ఎడల బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మాట, విలువైన మాట, మీ మనసులో భద్రపరచుకునే మాట ఏంటంటే, దావీదునకు చూపిన శాశ్వత కృపను ఎవరికి చూపుతానంటున్నాడు? ఉదయకాలం ఆయన సందులో కూడి ఉన్నారే, ఆయన సందులో ఆరాధించడానికి, ఆయన నామాన్ని ధ్యానించడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి అడుగు పెట్టారే, మీ జీవితాల్లో ఎన్ని రోజులు కృప? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వారం రోజులు కాదు, నెల రోజులు కాదు, శాశ్వత కృప దేవుడు మీకు చూపునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు శాశ్వత కృపతో మిమ్మల్ని నింపునుగాక. ఈ సంవత్సరం అంతా, రాబోతున్న సంవత్సరం అంతా ఇంకా మీ తరతరాలకు కావలసిన శాశ్వత కృపతో దేవుడు నింపునుగాక. ఈ మాట ఎన్నోసార్లు మీరు విన్నప్పటికీ, ధ్యానించినప్పటికీ, చదివినప్పటికీ ఈ ఉదయకాలం మరొకసారి ఈ మాట మనం ధ్యానం చేస్తున్నాం. ఇంతకీ దావీదు గారికి శాశ్వత కృపనిస్తానన్నాడు ఆయన ఏమడిగాడు? ఇంతకీ అసలు దావీదు గారు ఏమడుగుంటాడు? అయ్యా, నీ సన్నిధిని నా కుటుంబము నిత్యము స్థిరపరచబడినట్లుగా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇదిగో నా మీద కృపంచవా, నా కుటుంబం మీద కృపంచవా, నా బిడ్డల మీద కృపంచవా, నా ఆత్మీయ జీవితం మీద కృపంచవా అని మనం ప్రతిరోజు అడుగుతూ ఉంటాం. అయ్యా, ఇదిగో నాకు కృప కావాలి. వేకుని లేవగానే ఎవరైనా వేడుకునేది ఏంటంటే కృప కోసం కనిపెడతాం. దేవుని సందులో కృప మనం పొందుకోవాలని ఆశపడతాం. ప్రతిరోజు కృప కోసం పరుగులు తీస్తాం. ఈ లోకంలో ఏది సంపాదించినా, సంపాదించకపోయినా, ఏది కూడగట్టుకున్నా, కూడగట్టుకోపోయినా దేవుని కృప చేత మీ కుటుంబాలు నింపబడునుగాక. ఆయన కృప ఉంటే చాలు. ఈ లోకంలో ఏది మనకు అవసరం లేదు. ఆయన కృప లేకోకుండా అన్ని మనకున్న వ్యర్థమే.
అందుకే దావీదు గారు ఆశతో ఎదురు చూసి కోరుకుంది ఏంటంటే, నాకు ఈ లోకంలో సంపద కంటే, ఈ లోకంలో సంపాదన కంటే, ఈ లోకంలో ఆస్తి పాస్తుల కంటే, ఈ లోకంలో ఉన్న సుఖభోగాల కంటే, దేవా వేకువని నిన్ను వెతుకుతాను, నీ కృపతో నన్ను నింపు, ఉదయకాలపు కృపతో నన్ను నింపయ్యా, ప్రతి దినము నీ కృపతో నన్ను బలపరచు అని ప్రతిరోజు ప్రార్థించుకునే దావీదు గారి జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇదిగో నీకు కృప కాదు, శాశ్వతమైన కృపను ఇవ్వబోతున్నానని. అట్టి శాశ్వతమైన కృప మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించునుగాక. ఏం చేయాలో కొన్ని మాటలు మీకు క్లుప్తంగా, నేను విస్తారంగా కాదు, క్లుప్తంగా 2 మాటలు 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంతకీ దావీదు గారు ఆ కృపను పొందుకోవడానికి గల కారణం, ఇంతకీ దావీదు గారు అట్టి శాశ్వతమైన కృపని అనుభవించడానికి తరతరాలకు కావలసిన కృపను పొందుకున్నాడు కదా. ఈ రోజున మనం అనుకుంటాం, నేను బాగున్నాను, నా పిల్లలు బాగున్నారు, నా కుటుంబం బాగుంది, ఎవరు ఏమైపోతే నాకేంటి అనుకునే పరిస్థితుల్లో ఉంటాం. కానీ మనము ప్రతిరోజు కూడా ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఏది కోరుకుంటున్నాం? ఈ లోకంలో ఎవరిని పలకరించినా, ఎవరిని ఒకవేళ మీరు వెళ్ళి అడిగినా మీకు ఏం కావాలి అని అడిగారు అనుకోండి, నాకు వెండి కావాలో, బంగారం కావాలో, లేకపోతే ఉద్యోగం కావాలో, పొలాలు స్థలాలు కావాలనే దానికంటే కూడా నాకు దేవుని కృప కావాలనేవారు చాలా అరుదుగా కనబడతారు. దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా మనం కృప కొరకు కనిపెట్టుకోవాలి. మరొక రోజును చూసామా, అది కృప. ఈ రోజును జీవించగలుగుతున్నామా, అది కృప. కొన్నిసార్లు అనుకుంటా, నాకు ఏం చేశాడండి దేవుడు, ఏ మేలు చేయలేదు అనుకుంటాం. అసలు ఈరోజు బ్రతుకున్నాం, అది కృప. ఎంతమంది సజీవులుగా లేకుండా మట్టిలో మట్టిగా కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున అట్టి శాశ్వతమైన కృప దేవుడు ఈ దినాన కూడుకుని ఆయన సన్నిధిలో మాటలు వింటున్న మీ అందరిపైన కుమ్మరించునుగాక. ఇంతకీ ఏం చేశాడు దావీదు గారు అని మనం గమనిస్తే, మొదటిగా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో స్తుతియాగం అర్పించేవాడు. ఏం అర్పించేవాడండి? ఎక్కడున్నా సరే, అరణ్యంలో ఉన్నా స్తుతించేవాడు, ఎడారిలో ఉన్నా స్తుతించేవాడు, మందని మేపుకుంటున్నా స్తుతించేవాడు, ఆఖరికి అర్ధరాత్రి అయినా ఒకవేళ ఆయన సన్నిధిలో స్తుతిస్తూనే ఉండేవాడు. మనకు తెలిసిన మాట కదా, కీర్తన 23 కీర్తన ఏముంటది? యెహోవా నా కాపరి, నాకు లేమి కొదువ ఏది కలగదు. మనకు తెలిసిన మాటలే కదా. ఆయన సన్నిధిలో స్తుతించే వారికి ఏ కొదువ ఉండదు. గట్టిగా ఆమె చెప్పండి. ప్రతిరోజు మనము స్తుతించే వారిగా మార్చబడుదుము గాక. స్తుతించి 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 గొర్రెల దొడ్డిలో నుంచి దావీదు మహారాజుగా మార్చబడ్డాడండి. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో స్తుతుల ద్వారా మన ఇంటికి ఒక ప్రాకారాన్ని ఏర్పరచుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో స్తుతుల ద్వారా మనం ఒక దుర్గాన్ని స్థాపించుకోవాలి. క్రొత్త నిబంధనలో మాట్లాడదు కదా, చంటి పిల్లల స్తుతుల మూలముగా దుర్గమును స్థాపించుచున్నామని. ఈ రోజున ప్రతిరోజు మనం స్తుతిస్తే మన స్థితిని దేవుడు మారుస్తాడు. ప్రతిరోజు మనం ఎంతగా స్తుతిస్తే దేవుడు అంతగా మన పట్ల కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. ఏమంటే స్తుతించడం అంటే ఎలా, ఏ సమయంలో స్తుతించాలి, ఎప్పుడు స్తుతించాలి, ఏ విధంగా స్తుతించాలి అనే ఆలోచన మనకు కలుగుతుంది. ఒక మాట చెప్తాను, స్తుతించడానికి మనం ఒక సమయాన్ని కేటాయించుకుని స్తుతించుదామని అనుకోకండి. ఏ పని చేస్తున్నా మీ నోట స్తుతి గానం ఉండాలి. ఆమె చెప్పండి. ప్రతిరోజు ప్రతి క్షణం మీ ఇంట్లో పని చేసుకుంటున్నారా, స్తుతించడం మొదలు పెట్టండి. మీ ఇంట్లో ఏదైనా ఎక్కడ మార్గాలు వెళ్తున్నారా, ప్రయాణం చేస్తున్నారా, బండి మీద ఉన్నా ఆయన్ని స్తుతించండి. ఆ స్తుతుల ద్వారా మీరు ఒక గొప్ప జయాన్ని చూడబోతున్నారా. ఆమె చెప్పండి. ఎరికో ప్రాకారాన్ని కూర్చడానికి ఏం చేశారండి వాళ్ళు? ఆయుధాలు ఏమైనా తీసుకుని వెళ్ళారా? పొలుగు, పార, గొడ్డలు ఏమైనా తీసుకుని వెళ్ళారా? ఏ పనిముట్లు తీసుకెళ్ళలేదండి. మన ఆయుధం ఏదైనా ఉందంటే అది స్తుతి. ఆమె చెప్పండి. ఈ సంవత్సరంలో ఈ రోజు నుంచి మీరు ఆయుధాలు పట్టుకుందురుగాక. ఏ ఆయుధం? స్తుతి అనే ఆయుధంతో శత్రు గోడలు కూల్చబడాలి. ఆమె చెప్పండి. ఈ గడిచిన సంవత్సరం అంతా ఏ శత్రు గోడలు మీకు అడ్డుగా ఉన్నాయి? గడిచిన సంవత్సరం అంతా ఏ ఆటంకాలు మీకు ఎదురుగా ఉన్నాయి? గడిచిన సంవత్సరం అంతా ఏ ప్రయత్నాలు విఫలమైపోయారు? గడిచిన సంవత్సరాలంతా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నా ప్రార్థన దేవుడి సన్నిధికి చేరట్లేదండి అని నిరాశ చెందారు. ఈ సంవత్సరంలో మీరు స్తుతించడం మొదలు పెట్టండి. ఈ 8వ దినాన దేవుడు మాట్లాడుతుండగా ఈ 8వ రోజు నుంచి మీరు స్తుతించే గుంపులో చేర్చబడుదురుగాక. సమయమందును అసమయమందును ఆయన సన్నిధిలో స్తుతించే వారికి మీరు మార్చబడండి. మీకు ఎదురుగా ఉన్న ఏ శత్రు గోడలైనా, మీకు ఆటంకాలుగా ఉన్న ఏ విరోధ కార్యాలైనా స్తుతుల ద్వారా కోల్చబడబోతున్నాయి. గట్టిగా ఆమె చెప్పండి. ఈ సంవత్సరంలో మీరు ప్రతిరోజు కూడా నాకు ఒక శాశ్వతమైన కృప కావాలయ్యా, శాశ్వతమైన కృప చేతను నింపబడాలని ఆశ కలిగి ఉన్నాం. ఆశ ఉంది కానీ ఆశ నెరవేరట్లా.
ఆశ అయితే ఉంది, నాకు శాశ్వతమైన కృప కావాలి, నా బిడ్డలకు మంచి మనుగడ కావాలి, నా ఇంటికి ఉన్నతమైనటువంటి దీవెన కలగాలని ప్రతిరోజు ఆశపడుతున్నాం. ఆశ అయితే ఉంది, కానీ ఆశ విఫలమైపోతుంది. కొన్నిసార్లు భక్తులు కూడా అన్నారు కదా, మా ఆశ విఫలమయ్యాను, మా ఆశ విఫలమైనని. ఈ రోజున ఆయన సందులో కూడినా చేరినా ఆయన మాటలు ధ్యానిస్తున్న మనము దావీదునకు చూపిన శాశ్వత కృప చేత మనము నింపబడాలి, మనం ఆ విధంగా జీవించాలని అనుకున్న మనం మొట్టమొదటిగా మనం ఏం చేసేవారికి ఉండాలి? ఎల్లప్పుడూ స్తుతి యాగము, స్తుతి యాగం, స్తుతి యాగం ఆయన సందులో చెల్లించేవారిగా మార్చబడుదుముగాక. స్తోత్రాలు చెప్పడం వేరు. కొన్నిసార్లు స్తోత్రాలు దేనికి చెప్తాం? దేవుడు చేసిన మేలుకి, దేవుడు చేసిన కార్యాలకి, దేవుడు నాకు ఇంత మేలు చేశాడు హల్లెలూయా అని స్తోత్రాలు చెప్తాం. అయితే స్తోత్రం అనేది ఒక భక్తుడు చెప్పగా నేను విన్నా, పెదవుల నుంచి వస్తుందండి. కానీ స్తుతి అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? హృదయాంతరంగం నుంచి వస్తుంది. మీరు పలికి చూడండి ప్రతిరోజు ఆ మాట, స్తుతి అనే మాట పలుకుతున్నప్పుడు ఇక్కడి నుంచి కదులుతుంది. అదే స్తోత్రం మన నోట్లోంచి వచ్చేస్తుంది, పెదవుల నుంచి. ప్రతిరోజు స్తుతి ఆయనకు చెల్లించే వారిగా మనం మార్చబడితే, దేవుని లేఖనాలు ఉంది కదా, స్తుతి యాగము అర్పించువాడు ఆయనను మహిమపరుచుచున్నాడు. ఈ రోజున ఆయనను మహిమపరచాలి అని అనుకున్న మీరు, నేను, మనమందరము ఆయన సందులో స్తుతించే వారిగా మార్చబడుదుము గాక. స్తుతించడం మాత్రమే కాదు, మరొకటి చేశాడు. ఏం చేశాడంటే ఎల్లప్పుడూ దేవుని సందులో ప్రార్థించేవాడు. ఈ రోజున మనము స్తుతించి సరిపెట్టుకోవడం కాదు, ఆయన సందులో ప్రార్థించే వారిగా మార్చబడుదుము గాక. మీరు అడగొచ్చు, ఏమండి మేము ప్రార్థించట్లేదా, మేము ప్రార్థన చేసుకోవట్లేదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఎల్లప్పుడూ ఆయన సందులో ధూపము మనం వేసేవారిగా, ఆయన సందులో ప్రార్థించేవారిగా. ఒక మాట ఉంది విలాప వాక్యంలో, నీవు లేచి రేయి మొదటి జామున నీ పసి పిల్లల కొరకు ప్రార్థన చెయ్యి, వారి కొరకు మొర్రపెట్టు. 2వ అధ్యాయం 19వ వచనం ఉంటుంది, చదవద్దులే కానీ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రతిరోజు మనం ప్రార్థన, నీవు లేచి రేయి మొదటి జామున. నేను ఒకసారి చెప్పినట్టున్నాను కదా, రేయి మొదటి జాము అనగా ఏంటిది? ఖచ్చితంగా చెప్పారు, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అది రేయి మొదటి జామున మనం ప్రార్థన చేస్తున్నామా? ఇప్పుడు మీరు చెప్పండి. రేయి మొదటి జామున మనము దేవుని సంధిలో ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన దేవుని సంధికి చేర్చబడుతుంది. ఎందుకని? కుటుంబంగా కలుస్తున్నామా, కుటుంబంగా కూడుకుంటున్నామా? ఏదైనా పెళ్ళికి వెళ్ళాలంటే కుటుంబంగా వెళ్తాం, ఏదైనా ఒక చోట కార్యక్రమానికి వెళ్ళాలంటే అందరూ కలిసి వెళ్తాం, ఒక చోట భోజనం చేయాలని అందరూ కలిసి చేస్తాం. కానీ మన ఇంట్లో ఈ సంవత్సరం నుంచి కుటుంబ ప్రార్థన మొదలవ్వాలి. ఆమెను చెప్పండి. కుటుంబ ప్రార్థన ఉన్న ఇల్లు ఒక ప్రాకారం కలిగిన ఇల్లుగా మార్చబడుతుంది, శత్రువు రాలేడు. అలాంటి ప్రాకారంగా మీ ఇల్లు మార్చబడాలంటే మీ ఇంట్లో ఈ సంవత్సరం నుంచి ఏం ప్రారంభం అవ్వాలి? చెప్పండి గట్టిగా. అంటే మీరు చేసుకోవట్లేదు నేను అనట్లేదండి. మీ ఇంట్లో ఈ సంవత్సరం మరింతగా, ఒకప్పుడు 10 నిమిషాలు చేశారు లేదా అరగంట చేశారు, ఈ సంవత్సరంలో సమయం పెరగాలి. ఆమెను చెప్పండి. ఈ సంవత్సరాలు మీ కుటుంబ ప్రార్థనలో సమయాన్ని దేవుని కొరకు హెచ్చించాలి. ఆమెను చెప్పండి. ఎవరైనా ఆ సమయంలో అడిగారు అనుకోండి, లేదండి కొంచెంసేపు ఆగండి, మేము ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుని మాట్లాడతాం, కుటుంబ ప్రార్థన చేసుకున్నాక మేము మీ దగ్గరికి వస్తాం అని చెప్పగలిగేటట్లుగా మనము మార్చబడుదుము గాక. ఆ విధంగా మార్చబడితే మనకి ఏం కృపనిస్తాడైనా? శాశ్వత కృప. ప్రతిరోజు స్తుతించి, ప్రతిరోజు ప్రార్థించి, ప్రతిరోజు ఆయన సంధిలో మనం వేడుకునే వారిగా మార్చబడితే నిత్యము మనకు తరతరాలకు కలిగిన కృపను దేవుడు అనుగ్రహించునుగాక. మరొక విషయం ఉంది దావీదు గారు చేసిన పనిలో, అదేంటంటే ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తా. మనం రోజు ఈ సంవత్సరంలో చాలామంది అనుకుంటారు కదా, కొత్త సంవత్సరం రాగానే నేను ఈ సంవత్సరమైనా బైబిల్ని పూర్తి చేయాలి, చదవాలి. అయితే పూర్తి చేద్దామని ప్రారంభించిన వాళ్ళు ఎంతవరకు పూర్తి చేయగలుగుతున్నారు? పూర్తి చేద్దాం అని అనుకుంటున్నారు. ప్రారంభంలో ఉద్యమం 1-2 తారీఖుల నుంచి మొదలైన ఉద్యమం కొన్ని నెలలైనా జరుగుతుంది. పోని ఉద్యమంగా మొదలు పెడతారు. రాను 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 ఒక్కరోజు ఆబ్సెంట్ అయిన ఆగబడిందా, ఒక్కరోజు ఆగారా, రెండో రోజు అనిపిస్తుంది నిన్నటిది ఈ రోజు కలిపి చదువుతాం అని అనుకుంటాం. ఇక ఆ రోజు ఏదో పని పడుతుంది, ఆగిపోతాం. ఇక అలా 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 వాయిదా పడిపోతుంది. అయితే వాక్యాన్ని మనము ప్రతిరోజు చదవాల్సింది దేనికో తెలుసా? వాక్యాన్ని మనం ప్రతిరోజు చదవాల్సింది ఎందుకో తెలుసా? మన ఆత్మ శుద్ధీకరించబడడానికి. ఆమె చెప్పండి. వాక్యం ఏమండి, నాకు కొంతమంది చెప్తారు, నాకు వాక్యం చదువుతున్నానండి అర్థం కావట్లేదండి, వాక్యం చదువుతున్నాను నాకు ఏమి తెలియట్లేదండి, అసలు పదాలు కూడా నాకు నోటితో పలకడం రావట్లేదండి అనేవాళ్ళు ఉన్నారు. వాక్యం అర్థం అయినా అర్థం అవ్వకపోయినా ప్రతిరోజు మన కన్నులు ఈ వాక్యం మీద పడినప్పుడు వాక్యమైన దేవుడు మనల్ని చూస్తాడు. ఎందుకని వాక్యమైన దేవుడిని మనం మాట్లాడుతున్నాం? ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఒక మాట చదవండి. వాక్యం ఉండేను,
ఆ వాక్యమే దేవుడై ఉండెను. మరలా చదవండి మొదటి నుంచి. వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే ఈ రోజున ఆ వాక్యమైన దేవుని వైపు మనము చూచేవారిగా మార్చబడుదుము గాక. మన కన్నులు ప్రతిదానికి చూస్తాకి ఇష్టపడతాయండి. లోకంలో ఎవరైనా నడిచి వెళ్తున్నా చూడడానికి ఇష్టపడతాం. ఏదైనా ఒక ఫోన్లో విచిత్రమైన ఏదైనా చిత్రం వస్తుందన్నా దానికోసం విచిత్రంగా ఎంతగా ఆశ ఎదురు చూస్తాం. మన కన్నులు ఆ విధంగా మార్చబడుతున్నాయి. కానీ అన్నింటిని చూసే కన్నులు వాక్యంకి వచ్చేసరికి మనకేమనిపిస్తుంది, నిద్ర వస్తుంది. అన్నిటికీ చూడడానికి ఇంట్రెస్ట్గా చూస్తారు. ఏదైనా ఎక్కడైనా నేరం జరిగింది, ఘోరం జరిగింది అన్నారా, ఎంత టైం అయినా సరే దానికోసం ఫోన్ పెట్టుకోను, టీవీ పెట్టుకొని చూస్తూనే ఉంటారు. అదే వాక్యం చదవడానికి సమయాన్ని కేటాయించి కూర్చున్నారా, ఎక్కడ లేని నిద్ర పిలిచినట్టు అప్పుడే వస్తుంది. వచ్చాక ఇంకేం చదువుతాలే వాక్యం, ఇంక నీకేమైనా అర్థం అవుతుందా, నీకేమైనా తెలుస్తుందా, కాసేపు పడుకో, విశ్రాంతి తీసుకో అని అపవాది జోలపాడినట్లుగా మనకు మాటలు చెప్తాడు. అందుకే వాక్యాన్ని చదవగా 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 మన ఆత్మ శుద్ధీకరించబడుతుంది. ఆ ఆత్మ శుద్ధీకరించబడే కొలది మనము దేవునికి సమీపస్తులుగా మార్చబడతాం. ఆ విధంగా దేవుడు మనల్ని ప్రతిరోజు కూడా శాశ్వతమైన కృపతో నింపునుగాక. వాక్యము మనం ప్రతిరోజు చదివితే మన ఆత్మ శుద్ధీకరించబడుతుంది. వాక్యమనే ఉదక స్నానము చేత మీరు పరిశుద్ధపరచబడ్డారు, పవిత్రపరచబడ్డారు, నిర్దోషమైన వారిగా మార్చబడ్డారని ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంది. ఈ రోజున ఈ వాక్యం అనే ఉదక స్నానం చేత మనము ప్రతిరోజు శుద్ధీకరించబడుదుము గాక. దావీదు గారికి శాశ్వత కృప కలగడానికి 3 కారణాలు మనం చూస్తూ వచ్చాం. మొదటిది ఏం చేశాడు, ఆయన స్తుతించాడు, ప్రతిరోజు స్తుతియాగం చెల్లించాడు. రెండవది మన ఇంట్లో స్తుతి ప్రార్థన ఈ 2 ఉండాలి. ఆమె చెప్పండి. మూడోది ఏం చేశాడు, అది మనం చేయాలి. ఏం చేయాలి, అది ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి. ఈ వాక్యమే మన పాదములకు మన త్రోవకు, నీ వాక్యమే నన్ను, ఈ వాక్యం మనల్ని బ్రతికించిందండి. అందుకే వాక్యాన్ని చదవాలి. వాక్యమైన దేవుని మనం ఎప్పుడైతే చూస్తామో, ఒక్కొక్కసారి మీరు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వెంటనే ఎవరి మీద ఆధారపడతారు, ఎవరైనా నాకు సహాయం చేస్తారని పరుగులు తీస్తారు కొన్నిసార్లు, ఎవరైనా నాకు ఏదైనా మేలు చేస్తారని చెప్పి ఎదురు చూస్తారు కొన్నిసార్లు. కానీ వాక్యం వైపు చూడండి, మీరు తీయగానే దేవుడు మీతో మాట్లాడినట్లు ఒక మాట వస్తుంది. ఇదిగో నేను నిన్ను ఆదరించలేనా, నేను నిన్ను ధైర్యపరచలేనా, నేను నీకు తోడే ఉండలేనా, నేను నిన్ను నడిపించలేనా, ఇదిగో ఈ బలహీనత నుంచి నేను విడిపించలేనా అని దేవుడు ఎన్నిసార్లు మనతో మాట్లాడుంటాడండి. వాక్యమైన దేవుని మీద ఆధారపడిన వారు ఎవరు సిగ్గుపడరు. ఆమె చెప్పండి. ఈ లోకంలో మనుషులు మోసం చేయొచ్చు, మనుషులు ఒకవేళ మనల్ని కించపరచవచ్చు, మనుషులు ఒకవేళ మనల్ని తోలనాడొచ్చు, మనుషులు ఒకవేళ మనల్ని తృణీకరించవచ్చు. కానీ వాక్యమైన దేవుడు ప్రతిరోజు మనల్ని ఆయన చేతి నీడల భద్రపరుస్తున్నాడు. ఆమె చెప్పండి. ఈ వాక్యము ద్వారా మన ప్రాణ ఆత్మ దేహాలను శుద్ధీకరించబడేట్లు దేవుడు చేయునుగాక. ఇంతకీ దావీదు గారు అట్టి శాశ్వత కృప పొందుకోవడానికి ఏం జరిగినాయో కొన్ని ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏం చేశారంటే మందను కాపాడుకుంటూ వచ్చారు. ఏ విధంగా మందను కాపాడుతూ వచ్చారంటే, కొన్నిసార్లు మందను అరణ్యంలో మేపుతున్నప్పుడు సింహం, ఎలుగుబంటి వచ్చి వాటి మీద దాడి చేసి పట్టుకొని వెళ్ళినప్పటికీ కూడా వాటి వెంట పరుగులు తీసే వ్యక్తిగా దావీదు గారు ఉన్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజున మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవాలి, మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కాపాడుకోవాలి. ఎవరో కాపాడతారండి, ఎవరో నాకు తోడే ఉంటారండి అని మనం కొన్నిసార్లు భ్రమలో ఉంటాం. ప్రతిరోజు మన ఆత్మీయ జీవితం మనం కాపాడుకొని, మన ఆత్మీయ జీవితం మనం శుద్ధీకరించుకొని జాగ్రత్త పడేట్లుగా మీరు మార్చబడుదురుగాక. ఎందుకని కాపాడుకోవాలి, ఎందుకని జాగ్రత్త పడాలి? అక్కడ మనం చూస్తే మందను కాపాడే జాబితాలో, మందని జాగ్రత్తగా వాటిని నడిపించేటువంటి నడిపింపులో దావీదు గారు ఉన్నాడు. ఈ రోజున మనము మన కుటుంబాన్ని నడిపించుకోండి. ఒక కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి, ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తే రక్షణ పొందకపోతేనో, ఒకవేళ ఆత్మీయంగా ఎదగకపోతేనో మనం ఎంత బాధపడుతుంటాం. వారి కోసం బాధపడి వారి మీద జాలిపడడం కాదు, వారి కోసం ప్రార్థించే వారిగా మనం మార్చబడాలి. ఆమె చెప్పండి. మంద కోసం పరుగులు పెట్టాడా, అక్కడ పోతే పోయింది ఒక మంద అని అనుకుని అక్కడ ఆగిపోయాడా? ఒక్క గొర్రెని అది నోట ఖర్చుకుని వెళ్తే సింహం వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎలుగుబంటిని దానికి ఎదురుగా పోరాడి తన గొర్రె పిల్లని తెచ్చుకున్నాడు. ఈ రోజున మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మనము పోరాడేవానిగా మార్చబడాలి. ఆమె చెప్పండి. ఎందుకని? అపవాది అయిన సింహము గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా
అని తిరుగులాడుతూ వెదుకుచున్నాడు. పేతురు పత్రికలో ఉంటుంది. ఈ రోజున అపవాది అనే సింహం, ఆ రోజుల్లో గొర్రె పిల్లని పట్టుకెళ్ళింది మామూలుగా అడవిలో తిరిగే సింహం, కానీ ఇప్పుడు ఒక సింహం తిరుగుతున్నాడు. ఎవడవాడు? అపవాది అనే సింహం. ఎవరిని మింగుదాం? ఎవరి ఆత్మీయ జీవితాన్ని పడగొడదాం? ఎవరి ఆత్మీయ జీవితాన్ని పతనం చేద్దాం? ఏ కుటుంబంలో నెమ్మది లేకుండా చేద్దాం, ఏ కుటుంబంలో సమాధానం లేకుండా చేద్దాం అని వాడి ప్రయత్నాలు చేస్తానే ఉన్నాడు. అయితే వాడి ప్రయత్నాలని తల్ల కిందలుగా మార్చబడేట్లుగా మీరు ప్రతిరోజు కూడా ఆ కుటుంబాన్ని కాపాడుకునే ఒక కవచాన్ని మీరు ఏర్పరచుకుందురుగాక. ఆ కవచం ఏంటో తెలుసా? స్తుతి. ఆ కవచం ఏంటో తెలుసా? ప్రార్థన. ఆ కవచం దేవుని వాక్యపు వెలుగులో మీ కుటుంబాన్ని భద్రపరచుకుందురుగాక. ప్రతిరోజు వాక్యం మీరు నోటితో చదువుతున్నప్పుడే వెలుగుకరంగా మార్చబడుతుంది. ఇందాక చక్కగా 3 వచనాలు చదివారా? 3 పాఠ్య భాగాలు చదువుతున్నప్పుడు మనం అనుకుంటాం ఏమోలండి మామూలుగా చదివే భాగాలు అనుకుంటాం, కానీ మీరు చదువుతున్నప్పుడే ఈ వాక్యపు వెలుగు మీ అందరినీ కమ్మునుగాక. మీరు ఎప్పుడు వాక్యాన్ని నోటితో చదువుతున్నారో, మనసులో చదివేది వేరు, మీరు రోజు నోటితో ఇంట్లో చదివి చూడండి, మీ ఇంట్లో ఉన్న ప్రతి చీకటి పారదోలబడబోతుంది. మీ ఇంట్లో ఉన్న ప్రతి చీకటి కార్యాలు లయపరచబడబోతా ఉన్నాయి. మీ ఇల్లు వెలుగుమయంగా సస్యశ్యామలంగా మార్చబడునుగాక. ఈ సంవత్సరము ఈ కార్యాలన్నీ మీ ఆత్మీయ జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. అపవాది అనే సింహం గర్జించే సింహం. ఎందుకని? వాడికి పళ్ళు లేవు, వాడి కోరలు దేవుడు ఎరగొట్టాడు. అందుకే వాడు గర్జించి ఎవరిని మింగుదాం, ఒకేసారి ఎవరి ఆత్మీయ జీవితాన్ని మింగుదాం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సంవత్సరము ఆ గర్జించే సింహాన్ని ఎదిరించే ఆత్మధైర్యాన్ని దేవుడు దయచేయునుగాక. శాశ్వత కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మరొక మాట, దావీదు గారు చేసిన ఇంకో పని ఏంటంటే, ఒకసారి చూడండి ఆ మాట. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం. అక్కడ చాలా తేటగా రాయబడిన మాట. వాటి చుట్టూనున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనునకు ఆయన అప్పగించాడు. అందరు తలల పైకెత్తి ఈ మాట వినండి. ఇక్కడ మనం వింటున్న దావీదు గారిలో ఉన్న మరొక లక్షణం ఏంటంటే, దేవుడు తనకు ఏ పని అప్పగించినా దానిని ఎక్కడ తప్పిపోకుండా ఆ పనిని ముందుండి చేయించేవాడు. దేవుడు ఒక పని అప్పగించాడు. అయ్యా, నేనేమో సరంబి వేసిన ఇళ్లలో కాపురం ఉంటున్నానా? నీ మందిరమేమో గుడారాల్లో ఉంటుందా? నీవు మహిమతో దిగొచ్చి ఆ స్థలమేమో గుడారాల్లో ఉంటుందా? నాకు ఇష్టం లేదయ్యా. ఇదిగో నీకు కూడా ఒక చక్కటి మందిరం కట్టాలి, నీ మందిరాన్ని నేను నిర్మించాలి అని ఆశ కలిగి దావీదు దేవుని పని చేయాలని ఆశ కలిగి ఉంటే, ఆ పని చేయాలని ఆశ కలిగినటువంటి దావీదుని దేవుడు ఏం చేశాడు తెలుసా? దావీదు, నీ చేతులు రక్తంతో తడిచున్నాయి, రక్తంతో తడిచున్న చేతులతో నీవు నా పని ఎలా చేయగలుగుతావు? అయితే ఒక్క మాట చెప్తా. నీ కుమారుడు అన్నాడు కదా సొలొమోను, తను నా మందిరాన్ని కట్టించేటట్లుగా నేను ఏర్పాటు చేస్తాను. తనకి నా మంచితనం అంతా చూపిస్తా, తనకు నేను తోడై ఉంటా. ఇదిగో నీవు లేకపోయినా నేను తనకు తండ్రిగా ఉంటా అని దేవుడు వాగ్దానం చేస్తా వచ్చాడండి. ఈ రోజున దావీదు గారు చేసిన పని ద్వారా తరతరాలు దీవించబడడానికి, దావీదు గారు చేసిన పని ద్వారా శాశ్వత కృపను పొందుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రతిరోజు నా దేవుని మందిరంలో నేను ఎలాగా ఉపయోగపడాలి, నా దేవుని మందిరంలో నేను ఏ విధంగా పని చేయాలి, నా దేవుని కొరకు నేను నా కష్టాన్ని ఎలా ఉపయోగించాలి అని ప్రయాసపడ్డాడండి. తర్వాత మీరు చరిత్రలో చదువుకున్నట్లయితే లేఖన భాగాల్లో తను సంపాదించిన ప్రతి దానిని కూడా అక్కడ కూడగట్టాడు మందిరం కొరకు. ఎంతగా కూడగట్టాడంటే ఎన్ని విధాలుగా బంగారం, వెండి, రాగి, రకరకాలుగా ఉన్నటువంటి వస్తువులన్నిటినీ కూడగట్టాడు. ఈ రోజున దేవుని మందిరం అనే శ్రద్ధ, దేవుని మందిరం అనేటువంటి ఆసక్తి మనలో దేవుడు పుట్టించునుగాక. దేవుని మందిరాన్ని ప్రేమించిన వారు ఎవ్వరు కూడా తప్పిపోయినట్లుగా కానీ, పడిపోయినట్లుగా కానీ, నష్టపోయినట్లుగా కానీ చరిత్రలో లేదు. ఎందుకంటే యెహోవా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నా దేవుని మందిరమందు నివసించువారు ధన్యులు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్ని మాటలండి? 84వ కీర్తన ఉంటుంది కదా, నీ మందిరమందు నివసించేవారు ధన్యులయ్యా. అందుకే 23 కీర్తనలో కూడా ఒక మాట అంటాడు, ఇదిగో చిరకాలము నీ మందిరంలో నివాసం చేయాలని ఆశ నాలో ఉంది. ఎంతమందికి ఆశ ఉంది మందిరంలో నివాసం చేయాలని? అలా అని చెప్పి ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉండమని కాదు, మన ఇల్లే ఒక మందిరంగా మార్చబడాలి. ఆమె చెప్పండి గట్టిగా,
మన ఇంట్లో ఇక్కడ వారానికి ఎన్నిసార్లు మనం కూడుకుంటాం? శుక్రవారం అని, బుధవారం అని, శనివారం లేదా ఆదివారం అని ఇన్ని కూడుకుంటున్నాం కదా. అలాగే మన ఇంట్లో కూడా ప్రతిరోజు ఆయన సన్నిధిని మనం అనుభవించే వారిగా మార్చబడుదుము గాక. ఆయన సన్నిధిలో కూడుకున్న మన కుటుంబాల పైన, ఆయన సన్నిధిలో చేయబడే ప్రార్థన పైన ఏముంటుంది అన్నాడు? ఆయన మనస్సు, ఆయన కనుదృష్టి. ఈ రోజున మీ ఇంట్లో చేసే ప్రార్థనలో కూడా ఆయన మనస్సు, ఆయన కనుదృష్టి నిలుచును గాక. ఈ రోజున ఈ మాటలు వెంటనే మన జీవితంలో స్తుతించేవాడిగా ఉన్నాడు. ఇంకా మనం గమనించుకుంటూ వెళ్తే ప్రార్థించేవాడిగా ఉన్నాడు. ఆయన వాక్యాన్ని ధ్యానించేవారిగా మనము మార్చబడాలని ఈ దినాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే దావీదు గారు చేసిన మరొక పని ఏంటంటే, దేవుని పని కొరకు ముందుండేవాడు. ఏ పనైనా అవనివ్వండి, అది ఆయన పని కోసం నడుం కట్టుకునేవాడు, ఆయన పని కోసం పాటు పడేవాడు. ఈ రోజున ఆయన మందిరంలో ఇదిగో మీరు ఊడ్చినా, శుభ్రం చేసినా మీ కుటుంబాలను దేవుడు మర్చిపోడు. ఆమెన్ చెప్పండి. మీరు కష్టపడి గుప్పిలు విప్పుతున్నారా, దానిని దేవుడు మర్చిపోడు. ఆమెన్ చెప్పండి. మీరు చేసిన ప్రతి దానికి ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఒక మాట మీకు చెప్పనా, ఇలాగే ఒక మందిరంలో ప్రతిరోజు తుడిచి బాక్సులై పెట్టి ఉండే ఒక కుటుంబం, ఆ కుటుంబం ప్రతిరోజు మందిరం పని చేస్తూనే ఉన్నారు. ఎవరో ఏది ఇస్తారు అని ఆశించి చేయలే, ఎవరో మెచ్చుకుంటారని ఘనత కోసం చేయలే, నా దేవుని మందిరం అని పని చేశారు. అయితే దేవుడు వారిని చూశాడు. ఒక రోజున వారి అమ్మాయికి గుండెకి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. డాక్టర్లు అన్నారు, ఆపరేషన్ చేసినా వల్ల కాదు, ఆపరేషన్ చేసినా సరే బ్రతకదు, కానీ ఆపరేషన్కి లక్షలు అవుతాయి అని చెప్తే ఇక ఆమె, ఆ కుటుంబం వాళ్ళు ఎంత అల్లాడిపోయారంటే లక్షలు తీసుకొచ్చే పరిస్థితి లేదు. కానీ డాక్టర్లు ఏమో లక్షలు తీసుకొచ్చి చేసినా బ్రతకదు అంటున్నారు. ఏం చేయాలి అని వాళ్ళు బాధలో ఉన్నప్పుడు దేవుడు వారికి ద్వారాన్ని తెరిచాడు. ఎలాగో చెప్పనా, మందిరంలో వారు చేసిన పనిని దేవుడు జ్ఞాపకం చేసుకొని రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్ జరిగేటట్లయితే దేవుడు చేశాడు. ఈ రోజుకు కూడా ఆ పిల్ల సజీవంగానే ఉంది. ఆ పిల్లకి 8వ తరగతి 9వ తరగతి చదివినప్పుడు ఆ బలహీనత వస్తే విజయవాడ రమేష్ హాస్పిటల్ ఆపరేషన్ చేశారు. దేవుడు ఎంతవరకు సజీవులుగా నిలబెట్టాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? మన మందిరంలో చేసిన ఏ పనిని దేవుడు మర్చిపోడు. ఆమె చెప్పండి. మన మందిరంలో తుడిచినా, శుభ్రం చేసినా, కుర్చీలు తీసి సరి చేసినా, ఏ పనైనా చేయండి, చేసిన ప్రతి దానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. అది మనకు తెలియదు, మన కన్నులకు కనపడదు. మనం అనుకుంటాం, నేను చేశానని పనిని ఎవరు పట్టించుకోలేదు, నేను చేశానని పని నన్ను ఎవరు గౌరవించలేదు అని మనం అనుకుంటాం కొన్నిసార్లు. కానీ మన దేవుడు మనం చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఋతుతో కూడా బోయజ్ ఒక మాట అంటాడు కదా, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఆత్మీయంగా మనం బలపరచబడితే మనకు శాశ్వతమైన కృప దేవుడు దయచేయబోతున్నాడు. ఆ కృపను దయచేసే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో తెలుసా? ప్రతిరోజు స్తుతించే వారిగా ఉండాలి, ప్రార్థించే వారిగా ఉండాలి, వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉండాలి, దేవుని మందిరపు పనికి ముందుండే వారిగా మనం ఉండాలి. గట్టిగా ఆమె చెప్పండి. ఇంకొక పని చేశాడు. ఒకసారి 48వ కీర్తనలోకి రండి. 48వ కీర్తన 12వ వచనం. ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించండి. ఇక్కడ మీకు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఈ రోజున దేవుని సన్నిధిలో మీరు ఎదుగుదల కానీ, మీరు దీవించబడిన దీవెన కానీ, మీరు మందిరంలో చేసిన పరిచర్య కానీ మీ పిల్లల రాబో తరములో చెప్పుకునేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. మీరు శాశ్వతమైన కృపను పొందుకున్నారని మీరు చెప్పడం కాదు. మీరు చెప్తే పెద్ద ఉపయోగం ఏముందండి? నేను చెప్తే పెద్ద ఉపయోగం ఉంది? నా గురించి నేను చెప్పుకున్న డప్పు నేను కొట్టుకుని మీ డప్పు మీరు కొట్టుకు ఉపయోగం ఏముంది? మన గురించి ఎవరు చెప్పాలంట? రాబోయే తరం వారు చెప్పాలి. గట్టిగా ఆమె చెప్పండి. ఇదిగో ఫలానా వారు ఉన్నారండి ప్రార్థనా పరులు, ఫలానా వారు ఉన్నారండి సంఘంలో పరిచర్య చేసేవారు, ఫలానప్పుడు ఉన్నారండి ఇదిగో ఎంతగా దేవుని కోసం నడుం కట్టుకున్నారు, ఎన్ని అవమానాలు పడ్డారు, ఎన్ని నిందలు పడ్డారు, ఎన్ని దెబ్బలు తిన్నారు అని రాబోయే తరం వారు చెప్పుకునేటట్లుగా మన ఆత్మ జీవితం మార్చబడును గాక. మనం ఉన్నంతకాలం మన గొప్ప చెప్పిన వారు కాదండి, మనం లేనప్పుడు మన గురించి గొప్పగా మాట్లాడుకునేటట్లుగా మన ఆత్మ జీవితం మార్చబడును గాక. ఈ రోజున శాశ్వతమైన కృప మీరు పొందుకోవాలి అని అనుకుంటే మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు ఒక్కొక్క దీవెన దాచి ఉంచుతాడు, ఒక్కొక్క దీవెన మన కోసం సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆ దాచిన దీవెనల చేత మన ఆత్మీయ జీవితం నిత్యము కాపాడబడి నడిపించబడును గాక. ఒకసారి యెషయా గ్రంథం 55వ అధ్యాయంలోకి రండి. మరొకసారి
4వ వచనంలో చదవండి ఒక మాట. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించాను. జనులకు సాక్షిగా నిలబెట్టాను. మరొక మాట ఏంటంట, రాజుగా అధిపతిగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. ఆమెను చెప్పండి. జనములకు సాక్షిగా. ప్రతిరోజు మీ జీవితం ఒక సాక్ష్యార్థమైన జీవితంగా మార్చబడబోతా ఉంది. ఆమెను చెప్పండి. ఈ సంవత్సరంలో మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఆమెను చెప్పండి. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని మీకు స్వాస్థ్యంగా దేవుడు ఇవ్వాలి. ఆమెను చెప్పండి. మీరు ఎక్కడ అడుగుపెట్టినా, ఎక్కడ ప్రార్థన చేసినా జనములకు సాక్షులుగా మీరు నిలబడుదురుగాక. మీ సాక్ష్యం ఈ సంవత్సరంలో పరిమళించబోతా ఉంది. ఆమెను చెప్పండి. మీరు చేసిన క్రియలు కానీ, మీరు చేసిన దేవుని సన్నిధిలో కార్యాలు కానీ ప్రతిదీ కూడా దేవుడు సాక్ష్యంగా మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజు నీ మాటలు వింటాను. మన జీవితంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో ప్రతిదీ మన జీవితంలో నెరవేర్చబడాలి. మనం ప్రతిరోజు కోరుకోవాలి. సంవత్సరం ఒక వాగ్దానం తీసుకుంటాం కదా, ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడేట్లుగా ప్రతిరోజు ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు ఆ వాగ్దానాన్ని, అయ్యా ఇదిగో నా జీవితంలో నెరవేర్చవా అని మనం అడగగలిగితే ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. అలా కాకుండా జాగ్రత్తగా భద్రం చేసుకుని పెట్టుకుంటే, ప్రతిరోజు చూసుకుంటున్నాం సరిపోతుంది అనుకుంటే ఏం ఉపయోగం ఉండదు. వాగ్దానం పొందుకోవడం ఎంత ముఖ్యమో ఆ వాగ్దానం మనం అనుభవించడం కూడా అంతే ముఖ్యం. ఆమెను చెప్పండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో జనములకు సాక్షిగా నిలబెడతాడు. నిలబెట్టడం మాత్రమే కాదు, రాజుల కంట ఏం చేస్తాడో చూడండి అన్నమాట. జనులకు నిన్ను రాజుగాను అధిపతిగాను అతని నియమించితిని. అంటే ఈ రోజున రాజుగా అధిపతిగా ఆలోచన చెప్పేవానిగా అనేకులు నడిపించేవానిగా దేవుడిని చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఈ పరిచర్య నుంచి అనేకులు రాజులు లేపబడాలి. ఆమెను చెప్పండి. ఈ పరిచర్య నుంచి అనేకులు అధిపతులుగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. యోసేపు చెరసాలకు వెళ్ళాడండి. చెరసాలకు వెళ్ళినప్పుడు ఏమనుకోవాలి, ఏంటంటే దేవుడు నాకు ఎంత పని చేశాడు, ఇదిగో ఆయన సన్నిధిలో దర్శనాలు చూశాను, ఆయన మాట విన్నాను, యథార్థంగా బ్రతుకుతున్నాను, అన్నలు నాకు విరోధంగా చేస్తాడని ఎప్పుడు అనుకోలేదే, తండ్రికి దూరం అయిపోతానని ఎప్పుడు అనుకోలేదే, ఎందుకు ఇలా జరిగింది, కాని దేశానికి ఒక వస్తువులాగా అమ్మివేయబడ్డాను, సరే ఇక్కడికి వచ్చి ఏదో రకంగా పని చేసుకోను బానిసగా బ్రతుకుతున్నాను అనుకుంటే చెయ్యని నేరానికి చెరసాలకు వచ్చాను, ఏమైంది అని కృంగిపోవాలండి. కానీ దావీదు ఆ యోసేపు ఎక్కడ కృంగిపోకుండా చెరసాలలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎలా నిలబెట్టాడు ఆయన్ని చెప్పండి. చెరసాల అంతటి మీద అధిపతిగా నిలబెట్టాడు. ఈ రోజున ఏ శ్రమన్నా వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఈ సంవత్సరం కృంగిపోకండి. నేను దాని మీద అధిపతిగా ఉండబోతున్నాను. ఆమెను చెప్పండి. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నిందొచ్చినా, అవమానం వచ్చినా కృంగిపోనక్కర్లేదు. నన్ను దేవుడు దాని మీద నన్ను ఎలా నిలబెట్టబోతున్నాడు, అధిపతిగా నిలబెట్టబోతున్నాడు, రాజుగా నిలబెట్టబోతున్నాడు. ఆయన శాశ్వత కృప ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ శాశ్వత కృప నేను పొందుకోవాలంటే ఈ శ్రమలు ఎన్నదగినవి కాదు. శాశ్వత కృప నేను పొందుకోవాలంటే ఈ అవమానాలు ఎన్నదగినవి కాదు. ఆ శాశ్వతమైన కృప చేత నేను నింపబడతాను. అందుకే నేను ఆ శ్రమను, ఆ కష్టాన్ని, ఆ నిందను ఇక మీదట నేను బానిసగా కాదు, రాజుగా ఉండి నేను అధిపతిగా ఉండబోతున్నాను. ఆమెను చెప్పండి. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు కూడా ఏ చిన్న శ్రమ వచ్చిన కలవరపడకండి. ఈ సంవత్సరం దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగించాలి. ఆమెను చెప్పండి. ఈ సంవత్సరం మీ కన్నులు ఎదుట మీరు ఊహించని కార్యాలు జరగాలి. ఆమెను చెప్పండి. దేవుడి సంవత్సరం అంతా మీకు దయాకిరీటంగా ధరింపజేసిన ఈ సంవత్సరం నిత్యమైనటువంటి ఆనందం మీ తలలపైన ప్రోక్షించబడును గాక. మీ పిల్లలు ఆశీర్వదించబడాలి దావీదు సంతానం వలె. ఆమెను చెప్పండి. జ్ఞానంలో వర్ధిల్లాలి, తెలివిలో వర్ధిల్లాలి, కృపలో వర్ధిల్లాలి, ఆత్మీయతలో వర్ధిల్లాలి, ప్రార్థనలో వర్ధిల్లాలి. ఆ విధంగా మీ పిల్లలను దేవుడు పెంచునుగాక. జనములకు రాజుగా అధిపతిగా చేస్తాడు. ఇంకా చెప్పుకుంటూ మాటలు వెళ్తే చాలా ఉన్నాయి అదే పనిలో. కొంచెం ముందు చదవండి. నీవెరుగని జనములు నీవు పిలుస్తావు, నిన్నెరుగని జనులు, నిన్ను ఎరుగని జనులు, చదవండి అన్నమాట. నిన్ను ఎరుగని జనులు యెహోవా నిన్ను 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 మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకుంటూ రాబోతున్నాడు. అందరూ నమ్మిన వాళ్ళు ఆమెను చెప్పండి. ఈ రోజున దేవుడి ఈ సంవత్సరంలో నీకు చేయబోయే మేలును చూసంట ఇంటి వాళ్ళు వస్తారు, పక్కింటి వాళ్ళు వస్తారు కాదంట. ఎవరు వస్తారు?
నిన్ను ఎరుగని వాళ్ళు. ఇదిగో దేవుడు వారికి మేలు చేశాడా, దేవుడు ఆ కుటుంబంలో అద్భుతం చేశాడా, వారి పిల్లలకు ఉద్యోగం రాదనుకున్నానే దేవుడు ఉద్యోగం వచ్చేటట్లు చేశాడా, ఇదిగో వాళ్ళకి పెళ్ళి అవదనుకున్నానే పెళ్ళి అయ్యేటట్లు చేశాడా, వాళ్ళకి ఎదగరు వాళ్ళకి పడిపోతారు అనుకున్నానే వాళ్ళని దేవుడు నిలబెట్టాడా అని నిన్ను ఎరగని వాళ్ళు దేవుడు నీ పట్ల చేసిన మహిమను చూసి దేవుడిని మహిమపరచుచు ఎలా వస్తారంట, పరిగెత్తుకుంటూ వస్తారు. ఆమె చెప్పండి. ఈ కార్యాలన్నీ దేవుడు మీ పట్ల జరిగించునుగాక. ఈ యెషయా ప్రవచన గ్రంథాలు ఇప్పుడు మనం చదివిన ప్రతి మాటను దేవుడు స్థిరపరచునుగాక. ప్రతిరోజు 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 ఆత్మీయతలో మనం ఎదుగుతూ, ఆత్మీయతలో మనం బలపరచబడుతూ, ఆత్మీయతలో మనం ఈ ఉన్నతమైన కృపతో నింపబడేటట్లు దేవుడు సహాయము చేయునుగాక. ఇంతవరకు ఒక మాట అన్నాం కదా, శాశ్వతమైన కృప. ఈ శాశ్వతమైన కృపలో ఎన్ని ఉన్నాయి, ఈ శాశ్వత కృపలో ఎన్ని దేవుడు దయచేశాడు. స్తుతించేవానికి మనం మార్చబడాలి, ప్రార్థించేవానిగా మనం మార్చబడాలి, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించేవానిగా మనం మార్చబడాలి, దేవుని మందిరం పనికి ముందుండేవానిగా మనం మార్చబడాలి, మనము రాజులుగా అధిపతిగా దేవుని సందులో నిలబడేటట్లుగా దేవుడు మనల్ని మార్చబోతున్నాడు. మన పిల్లలను దేవుడు దీవించబోతున్నాడు దావీదు సంతానం వల్లే. మరొక మాట మీకు చూపుతాను చూడండి. అదే యెషయా గ్రంథం పేజీ వెనక్కి తిప్పండి, 54వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట చూడండి. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతాను. గట్టిగా ఆమెను చెప్పండి. ఇంతకుముందు మనం చదివింది ఏం కృప? శాశ్వత కృప చూపితేనే అన్ని మేలులు ఉన్నాయి కదా. ఇప్పుడు నిత్యమైన కృప అంటున్నాడు. ఇక్కడ ఏం కృప? నిత్యమైన కృప. దానికి దీనికి తేడా అని చెప్పండి. శాశ్వతమైనదన్నా నిత్యమైనదే, నిత్యమైనది అన్నా శాశ్వతమైనదే. మరి దానికి దీనికి ఒక వ్యత్యాసం ఉండాలి కదా. ఈరోజు ఆ నిత్యమైన కృపతో మనం నింపబడేటట్లుగా, నిత్యమైన కృప అంటే వాత్సల్యమైన కృప. వాత్సల్యం అంటే ప్రేమ. దేవుడు ప్రతిరోజు నిన్ను ప్రేమిస్తూ ఆ ఆత్మజీవితంలో ముందుకు నడిపించునుగాక. శాశ్వతమైన కృప చూపుతాడు. అంతకు మించి మరొక కృప ఏంటి? నిత్యమైన కృప. ఒకసారి విలాప గ్రంథంలోకి రండి, మీకు ఒక మాట చూపిస్తాను. విలాప గ్రంథం 3వ అధ్యాయం 22 వచ్చింది. 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక. ఆమె చెప్పండి అందరు కూడా గట్టిగా. ఆయన వాత్సల్యత అంటే ఆయన ప్రేమ ఎడతెగక మన మీద నిలిచింది కనుకే మనము ఏం కాలా? చెప్పండి గట్టిగా. ఆయన ప్రేమ మన మీద ఎడతెగక అంటే గ్యాప్ లేకుండా నిత్యము ఆయన ప్రేమ మన మీద చూపుతూనే ఉన్నాడండి. అందుకే మనం ఏం కాలేదంట, ఆయన ప్రేమ లేకపోతే, నిత్యమైన కృప లేకపోతే ఏనాడో నిర్మూలం అయిపోయేవాళ్ళం. ఈ సంవత్సరం ఈరోజు చూసేవాళ్ళం కూడా కాదేమో. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకొని శాశ్వత కృపనిస్తున్నాడు, నిత్యమైన కృప మనకు దయచేస్తున్నాడు. ఆ నిత్యమైన కృపలో ఎలా ఉంటుంది? శాశ్వత ఎడతెగక అంటే ఈ రోజు కంటే రేపు అధికంగా దేవుడు మీ కృప చూపుతున్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజు కంటే రేపు అధికంగా ప్రేమ చూపుతున్నాడు. ఆమె చెప్పండి. ఈ నెల కంటే వచ్చే నెల అధికమైన ప్రేమ చూపబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ సంవత్సరం అంతా 12 నెలలు, ఈ నెలకి వచ్చే నెలకి తేడా లేకోకుండా కృపని దేవుడు చూపబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ నెల కంటే, వచ్చే నెల కంటే, పై వచ్చే నెల కంటే ఈ నెలలో ఒక కృపను పొందుకున్నానే అని సరిపెట్టుకోకుండా లేదు, రాబోతున్న ఇంకొక కృప దేవుడు చూపబోతున్నాడు. ఆమె చెప్పండి. అట్టి నిత్యమైన కృప మీ పైన దేవుడు కొమ్మరించునుగాక. మరొక మాట, ఆ కృపను కొమ్మరించడానికి యెషయా గ్రంథంలో ఒకసారి రండి. 54:9 వచ్చినప్పుడు చదవండి. 54:9 నిత్యమైన కృప కింద చదవండి అమ్మ. నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు. ఎవరండి? ఏం చేయనండి ఒట్టు పెట్టుకుంటున్నాడు? నీ మీద ఇక ఏం పడ్డాయినా ఇంతవరకు నీ మీద ఇరుగు పొరుగు వారు కోపడ్డారేమో, భర్త కోపడ్డాడేమో, భార్య కోపడిందేమో, పిల్లలు కోపడ్డారేమో, ఇదిగో నువ్వు ప్రేమించిన వారు కోపడ్డారేమో. వాళ్ళ కోపం ఎంత అండి? దేవుడి సంవత్సరం నీతో మాట్లాడుతున్నాడు. ఇక నీ మీద నేనేం చేయను, నిన్ను కోపపడను, అసలు నిన్ను గద్దించను.
ఎందుకో తెలుసా? నిత్యమైన కృపతో నేను వాత్సల్యం చూపుతున్నాను. ఆమె చెప్పండి. ఆయన నిత్యమైన కృపతో నీ మీద ప్రేమ చూపుతున్నాడు, నీ కుటుంబం మీద ప్రేమ చూపుతున్నాడు, నీ బిడ్డల మీద ప్రేమ చూపుతున్నాడు, నీ ఆత్మీయ జీవితం మీద ప్రేమ చూపుతున్నాడు. కనుక ఆయన అంటున్నాడు, ఇదిగో నేను కోపాన్ని నీ మీద అసలు గద్దించను. ఒకవేళ నువ్వు నమ్మవా, నీకోసం ఏం చేస్తున్నా, నేను ఒట్టు పెట్టుకుంటున్నాను. ఈ లోకలు అంటారు కదా ప్రతిదానికి, ఇదిగో ఒట్టేస్తున్నా, అమ్మ తోడు, అయ్య తోడు, నాన్న తోడు, మామ తోడు అంటారు కదా. దేవుడు కూడా అంటున్నాడు, ఇదిగో నీ మీద నిన్ను కోపపడను, నిన్ను గద్దెంపనని ఆయన మనకు ఒక నిబంధన చేస్తున్నాడు. ఈ రోజున ఈ ఆశీర్వాదాలన్నీ మీ తలల మీద దేవుడు కొమ్మరించును గాక. నిత్యమైన నీ కృపతో దేవుడు నిన్ను గద్దించకుండా, నీ మీద కోపపడకోకుండా ఎన్నోసార్లు గాయాలు రేపావా? ఎన్నోసార్లు ఒకవేళ ఆయన సన్నిధిలో ఏం ప్రార్థనలేండి అని అనుకున్నావా? ఎన్నోసార్లు ఇక చాలండి భక్తి అని అనుకున్నావా? అయినా కానీ దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆమె చెప్పండి. ఎన్నిసార్లు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన గద్దించేవాడు కాడు, కోపపడేవాడు అంతకంటే కాడు. ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటే చాలంటండి మనం అంతం అయిపోవడానికి. నిమిషం మాత్రం ఆయన కోపం ఉంటే చాలు. కానీ ఆయన నిమిషం మాత్రం కూడా కోపపడుకోకుండా అంటున్నాడు, నేను నిన్ను కోపపడను, నేను నిన్ను గద్దించను. ఈ రోజు నీ మాటలు వింటున్న మన చేతులు. మరొకసారి ఇంకొంచెం కింద చదవండి, అది 54 10వ వచనంలోకి రండి ఒకసారి. పోయినను తద్దరిల్లిన విడిచిపోదు, విడిచిపోదు, విడిచిపోదు. ఆమె చెప్పండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు. ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని నిత్యము వీడువని కృపతో నడిపించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఇంకా కొంచెం ముందు చదవండి, 11 12 దగ్గర వచనాల్లో. ఎంతవరకు ప్రయాసలే, సంవత్సరాలు జరుగుతున్న ప్రయాసలే, గాలివానలే, అవమానాలే, అన్ని నష్టాలేనండి అనుకుంటున్నావా? ప్రయాస చేత గాలివాన చేత కొట్టబడుచున్నదానా, నీలాంచలముతో నేను నిన్ను కట్టబోతున్నాను. గట్టిగా ఆమె చెప్పండి. నీలాంచలముతో నీ కట్టడం నేను కట్టబోతున్నాను. ఆమె చెప్పండి. నీ పునాదులు ఎలా ఉండబోతున్నాయి? చదవండి ఒకసారి. నీలములతో నీ పునాదులు వేస్తాను. అబ్బా, ఎన్ని మాటలండి. మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో మీకు సరిహద్దులను ఏర్పరచను. ఆమేన్. ఈ రోజున ఒక మనిషి గోడ కడితే ఇటుక రాళ్లతో కడతాడేమో, ఒక మనిషి గోడ కడితే సిమెంట్ రాళ్లతో కడతాడేమో, లేదా ఒక మనిషి గోడ కడితే అడుసుతో మట్టితో కడతాడేమో. కానీ దేవుడు నిన్ను నన్ను ఎలా కడుతున్నాడో తెలుసా? ప్రశస్తమైన రత్నములతో ఆయన కడుతున్నాడు. ఆమె చెప్పండి. మాణిక్యమణులు ఆయన కడుతున్నాడు. ఆమె చెప్పండి. ఎంతవరకు ఆత్మీయ జీవితం ఇసుకలాగా, సిమెంట్ లాగా, ఎందుకు పనికిరాని మట్టి గోడలాగా ఉందేమో, దేవుడు ఈ సంవత్సరం నీ ఆత్మీయ జీవితాన్ని ప్రశస్తమైన రత్నములతో కట్టబోతున్నాడు. ఆమె చెప్పండి. ప్రశస్తమైన నీలాంచలములతో కట్టబోతున్నాడు. ఆమె చెప్పండి. ఆయన మాణిక్యమణులతో నీకు పునాదులను ఏర్పరిచి ఉన్నాడు. ఆమేన్. ఆయన నీ సరిహద్దులను విశాలపరుస్తున్నాడు, ఏర్పరుస్తున్నాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో నాదే ఒక బతుకేనండి, నాకు జీవితమేనండి, నేను కూడా బ్రతుకుతున్నానని అనుకుంటున్నావు. ఆయన ప్రేమిస్తున్నాడు, నిత్యమైన కృపతో నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు వాత్సల్యం చూపుతున్నాడు. చూపిన దేవుడు నేను ప్రేమిస్తున్నా అని. ఈ లోకంలో ప్రేమికులైతే ఒక పువ్వు ఇస్తారేమో, ఈ లోకంలో ప్రేమికులైతే ఒక రింగ్ ఇస్తారేమో, ఈ లోకంలో ప్రేమికులైతే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఒక సెల్ ఫోన్ ఇస్తారేమో. ఈ లోకంలో ప్రేమికులుగా కాదండి, ఆయన నిత్యమైన ప్రేమతో నిన్ను ప్రేమించిన దేవుడు నీ కొరకే నిన్ను ఒక ఆత్మీయ జీవితంగా నీలాంచలములతో, మాణిక్యమణులతో, నిన్ను ఒక ప్రశస్తమైన రత్నములతో ఆయన ఈ సంవత్సరం కట్టబోతున్నాడు. ఆమె చెప్పండి. అలా కట్టబడే వ్యక్తులుగా మీరు మార్చబడుదురుగాక. దేవుని ఎదుట నిందారహితులుగా మీరు నిలబడేటట్లుగా దేవుడు సహాయం చేయునుగాక. మనలో ఉన్న ప్రతి విధమైనటువంటి మలినమంతా తొలగిపోయి దేవుని కొరకు కట్టబడేటట్లుగా మనం అప్పగించుకుందుముగాక. ఇలా ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే మరొకసారి కొంచెం కింద 13 వచ్చిన కూడా చదవండి. నీ పిల్లలందరూ దేవుని మాటలు వినబోతున్నారు. గట్టిగా ఆమె చెప్పండి. ఎంతవరకు నీవు ఒకవేళ బాధపడుతున్నావు, నా పిల్లలు మందిరానికి రావట్లేదు, మాట వినట్లేదు, ఒకవేళ నా పిల్లలు ఇదిగో ఇలా అయిపోతున్నారు అనుకుంటావేమో, ఈ సంవత్సరం నుంచి ఈ వాగ్దానం మీద మీరు చేయబెట్టుకుని రోజు ప్రార్థన చేసుకోండి. నీ పిల్లలందరూ దేవుని వాక్యాన్ని వినేవారిగా మార్చబోతున్నారు. చెప్పండి గట్టిగా ఆమెనని. మీ పిల్లలందరూ వాక్యాన్ని చదివేవారిగా మార్చబడబోతున్నారు. ఆమెను చెప్పండి. మీ పిల్లలందరికీ ఒక ఉన్నతమైన భవిష్యత్తు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్పండి. ప్రతిరోజు ఈ వాగ్దానాలను మీ జీవితాలను నెరవేర్చబడును గాక. 14 వచ్చిన కూడా చదవండి త్వరగా.
బా తర్వాత అస్సలు నీకు భయమే అక్కర్లేదు ఈ సంవత్సరంలో. ఆమె చెప్పండి. బాధించేవారు ఎక్కడ ఉంటారంట? నీ దగ్గరికి రాలేరండి. ఇక ఎందుకో తెలుసా? నిత్యమైన కృప నిన్ను ఆవరించింది. ఆమె చెప్పండి. నిత్యమైన కృప నీ కుటుంబాన్ని ఆవరించింది. ఆమె చెప్పండి. బాధించేవారు నీ సమీపానికి కూడా రాలేరు. ఈ రోజున దేవుడి మాటలు మీ జీవితాల్లో స్థిరపరచును గాక. భయం అనేది కానీ, బాధించేవారు అనేవారు కానీ ఇక మీ దరిదాపులకు రారు. వాళ్ళు ఎక్కడుంటారు? నీకు దూరంగా ఉండబోతున్నారు. గట్టిగా ఆమె చెప్పండి. ప్రతిరోజు ఈ వాగ్దానాలన్నీ మీరు చేయబెట్టి ఆమె నన్ను చదువుకొని మీరు వాటిని విశ్వసించండి. ఈ వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడును గాక. శాశ్వతమైన కృపతో దేవుడు నింపుతున్నాడు. రెండవది ఏం కృప? నిత్యమైన వాత్సల్యం కలిగిన కృప. మూడవ ఒక కృప చూపించి నేను ముగిస్తాను. ఒకసారి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చూడండి. అందరూ చదవండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. గట్టిగా ఆమె చెప్పండి. ఈ సంవత్సరం శాశ్వతమైన కృప మీకు ఉండాలి. ఆమె చెప్పండి. నిత్యమైన వాత్సల్యం కలిగిన కృప మీకు ఉండాలి. ఆమె చెప్పండి. మూడోది ఏం కృప తెలుసా? ఏం కృప అది? విడువని కృప. ఆ విడువని కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. విడువని కృప ఇస్తే ఏం చేస్తాడో 4వ వచనం చదవండి. ప్రార్థన చేసుకుందాం. మరలా నీవు తంబురలను వాయించుతావు. ఇక్కడ అక్కడ రాబడి మాట మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీవు మరలా ఏం వాయించుతావు? తంబురలను నీవు వాయించబోతున్నావు. బాబే అని చెప్పండి. మిరియాం ఏం చేసిందో తెలుసా? ఎర్ర సముద్రం దాటగానే తంబుర చేత పట్టుకొని యెహోవాను స్తుతిస్తూ గాన ప్రతిగానాలు చేస్తూ బయలుదేరింది. ఆమె చెప్పండి. ఈ సంవత్సరం ఎక్కడ తంబుర ఆగిపోయింది? ఎక్కడ దేవుణ్ణి స్తుతించడం ఆగిపోయింది? ఎక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ఆగిపోయింది? ఎక్కడ వాక్యం చదవడం ఆగిపోయింది? ఎక్కడ నా పిల్లలకి దీవెన కలగట్లేదని నిరాశతో ఉన్నావు? ఈ సంవత్సరం మరలా నీ నోటి నిండా నవ్వు దేవుడు దయచేయబోతున్నాడు. విడువక ఆయన నీ ఎడల కృప చూపుతున్నాడు. నీ నోటి నిండా నవ్వు దయచేయబోతున్నాడు. మరలా ఏం చేయబోతున్నాడు? తంబురను నీవు వాయించబోతున్నావు. సంబరము పడి వారితో నీవు సంబరం పడబోతున్నావు. ఆనంద గానాలతో దేవుని సన్నిధిలో హర్షించబోతున్నావు. ప్రతిరోజు దేవుడు చేసిన ఉపకారాలను బట్టి తలంచుకుని ఆయన సన్నిధిలో స్తుతించబోతున్నావు. ఈ రోజు నా నోటి నిండా నవ్వు కలగాలంటే ప్రతిరోజు కూడా అయ్యా శాశ్వతమైన కృప నా ఎడల చూపించవా? నిత్యమైన వాత్సల్యం కలిగిన కృప నా ఎడల చూపించవా? ప్రతిరోజు విడువని కృప నా ఎడల చూపించవా అని దేవుని సన్నిధిలో మీరు అడగగలిగితే, మీరు అడుగు వాటికన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయుటకు శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఆమె చెప్పండి. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఈ రోజున ఆయన సన్నిధిలో కూడిన మీరందరూ కూడా అట్టి శాశ్వతమైన నిత్యమైన వాత్సల్యం కలిగిన అట్టి విడువని కృప మీ అందరూ నిత్యం అనుభవించుదురుగాక. ఆ విధంగా అనుభవించాలంటే ప్రతిరోజు సిలువలో వేలాడుతున్న ఆ యేసుని మనం చూసేవారిగా మార్చబడాలి. ఏదో నెలకొకసారో 3 నెలలకు ఒకసారో లేదా సంవత్సరం ఒకసారో కాదు, ప్రతిరోజు కూడా ఆ సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూస్తూ ఆయన గాయాలు రేపేవారిగా కాక, ఆయన గాయపడినటువంటి ఆ గాయాల నుంచి వచ్చిన రక్తం ద్వారా మనం శుద్ధీకరించబడుతూ ఆత్మీయతకి ఎదుగుతూ రేపు ఆయన రాకడ రాబోతుండగా మేఘాల మీద ఎత్తబడి గుంపులో మనం సిద్ధపడేంత వరకు కూడా ఈ కృపలన్నీ మనకి తోడై ఉండి నడిపించును గాక. ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఏ రకమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనా వాటిని చూసేవారిగా కాక దేవుని మాత్రమే చూస్తూ ఆ కృపను చూసి పరుగులు తీసేవారిగా మార్చబడుదుము గాక. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడిపోతున్నారు గొల్యాతును చూసి. కానీ ఒకే ఒక్క వ్యక్తి, ఈ గొల్యాత్ ఎంత, సున్నతులేని ఫిలిస్తీయుడు ఎంత అని వెళ్ళాడు దావీదు, కృప పొందిన దావీదు. నేను కృప పొందితే గొల్యాత్ అనే సమస్యలు ఎదిరించగలుగుతాం. ఆమె చెప్పండి. నేను కృపను పొందుకుంటే శత్రువుని తరిమి కొట్టగలుగుతాం. ఆమె చెప్పండి. మనమందరం కృపను పొందుకుంటే ఎంతటి సమస్యనైనా పారదోలగలిగిన శక్తి దేవుడు మనకు అనుగ్రహించును గాక. అలా కాదండి,
గొల్లియాతు బలం ఎంత చూశారా? వాడు వేసుకున్న ఆ కవచం ఎంత చూశారా? వాడు పెట్టుకున్న ఆ కిరీటం ఎంత చూశారా? వాడి దగ్గర మోస్తున్న పనివాడు మోస్తున్న కత్తి ఎంత ఉందో చూశారా? అని ఎంతసేపు శత్రు బలాన్ని, శత్రు ఆయుధాలని, శత్రువుకు ఉన్నటువంటి లక్షణాలు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? వాటిని జ్ఞాపకం చేసుకునే ముందు మన దేవుని శక్తిని మనం జ్ఞాపకం చేసుకుని అడుగులు ముందుకు వేయదము గాక. ఈ సంవత్సరము దేవుని శక్తి చేత మీరు నింపబడి, యుద్ధము నీది కాదు, యుద్ధము నాది కాదు, యుద్ధము ఎవరిది? ఈ సంవత్సరం మీ పక్షమై దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మీ కుటుంబంలో చెలరేగుతున్న ప్రతి సమస్యలన్నిటిని తరిమి కొట్టగలిగే యుద్ధము ఆయన చేసి సునాయాసం మీకు దారిని దేవుడు సిద్ధపరచునుగాక. ఈ మాటలన్నీ వింటున్న మన జీవితంలో మనం ఏ కృపను పొందుకుని ప్రతిరోజు కూడా, ఏం కృప ఇది? మొదటిది శాశ్వతమైన కృప. అంటే మనం ఎల్లప్పుడూ స్తుతించాలి, ప్రార్థించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని మందిరం కొరకు మనం నడుం కట్టుకోవాలి. మనం ప్రతిరోజు కూడా రాజుగా, అధిపతులుగా మార్చబడేట్లుగా దేవుడు చేస్తాడు. రెండవది నిత్యమైన వాత్సల్యం కలిగిన కృప. ఆ వాత్సల్యం కలిగిన కృపలో ఎప్పుడు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టాడు. మన పిల్లల్ని దీవిస్తాడు, మనల్ని కడతాడు. మాణిక్యమణులతో, రత్నములతో, ప్రశస్తమైనటువంటి రత్నాలతో దేవుడు మనల్ని కడతాడు. ఎక్కడ మన ఆత్మీయ పాడైపోకుండా ఆత్మీయ జీవితం మనం కట్టి స్థిరపరిచి ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తాడు. మూడోది విడువని కృప. ఆ విడువని కృపలో మరలా సంబరాలు మొదలవబోతున్నాయి. మరలా తంబురు పట్టుకుని వాయించబోతున్నాం, మరలా దేవుని సన్నిధిలో ఆరాధించబోతున్నాం, మరలా దేవుని సన్నిధిలో స్తుతించబోతున్నాం. మరలా 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 అంటే ఒకప్పుడు చేసాం ఆగిపోయింది, ఒకప్పుడు పాడాం ఆగిపోయింది, ఒకప్పుడు వెళ్ళాం ఆగిపోయింది. మరలా దేవుడు సంబరాలు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. క్రిస్మస్ సంబరాలు కాదు, ఆత్మీయ జీవితంలో తంబురుతో ఆయన సన్నిధిలో వాయించే సంబరాలు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నీ నోటి నిండా నవ్వును దేవుడు దయచేయబోతున్నాడు. ఈ దీవెనలన్నీ మీ మీద దేవుడు కొమ్మరించునుగాక. ఈ కృపతో దేవుడు మిమ్మల్ని ప్రతిరోజు శాశ్వతమైన కృప, విడువని కృప, నిత్యమైన వాత్సల్యం కలిగిన కృపతో దేవుడు మీ కుటుంబాలను నడిపించునుగాక. ఒక్క మాట చివరికి ఒక మాట చూడండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ఈ మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం రాయబడిన మాట. మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన మీ కాళ్ళని ఎలా చేయబోతున్నాడు? ఎలా? ఆయన నీకు బలం. నువ్వు అనుకుంటున్నావు నేను తిన్న ఆహారం బలం, నేను వాడిన మందులు బలం, నేను తీసుకున్న జాగ్రత్తల బలం అనుకుంటున్నావు. కానీ ప్రభువైన యెహోవా ఈ రోజు నుంచి నీకు బలంగా ఉండబోతున్నాడు. నీ దేహానికి బలం ఆయనే, నీకు ఆరోగ్యానికి బలం ఆయనే, నీ నరాలకు బలం ఆయనే, నీ ఎముకలకు బలం ఆయనే, నీ కండరాలకు బలం ఆయనే. ఆయన ఏం చేయబోతున్నాడు? నీ కాళ్ళను లేడి కాళ్ళ వల్ల దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నీ కాలు చిక్కులు పడుకోకుండా ఉండాలంటే నీ కాళ్ళు ఎలా ఉండాలి? చెప్పండి గట్టిగా. నువ్వు లేడి కాళ్ళ వల్ల గంతులు వేసేటట్లు దేవుడు చేయునుగాక. ఒకవేళ ఏ చిక్కుల్లో పడుతున్నావు, బలహీనతలో ఆలోచన వచ్చినా ఒకే ఒక మాట అనుకో, ప్రభువైన యెహోవా ఏక నాకు బలము, నాకు బలం ఆయనే, నా ఆధారం ఆయనే, నా గమ్యం ఆయనే, నా జీవం ఆయనే, నా గురి ఆయనే అని ఆయన మీద ఆశ పెట్టుకోనండి. ఆయన నీ కాళ్ళనిక మీద లేడి కాళ్ళ వలె చేయునుగాక. గంతులు వేసే గుంపులు మీరు నడిపించబడుదురుగాక. ఆయన సన్నిధిలో పరుగులు తీసేవారిగా మీరు మార్చబడుదురుగాక. ప్రతిరోజు కూడా ఈ ధన్యతలన్నీ, కృపలన్నీ దేవుడు మీ పైన కొమ్మరించునుగాక. ఒక క్షణం అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన కృప, నిత్యమైన వాత్సల్యమైన కృప,
నిండు మనస్సుతో చెప్దామా? హల్లెలూయా. చిరకాలము నాతో ఉంటానని క్షణమైన వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని చిరకాలము నీతో ఉంటానని క్షణమైన వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానం నే పాడనా ఆనందగానం నే పాడనా ఏదైనా నీ కొరకు సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే ఏదైనా నాకున్న సంతోషము నీలోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నీ ఆలయక నడిపించెను మరొకసారి నన్ను నీడగా వెంటాడెను నీ ఆలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహమా సంక్షేమము నీవే ఆరాధ్యుడా నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా 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 ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా ఆనందమే పరమానందమే
నీలో నా యేసయ్యా ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా 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 యేసయ్యా నా ప్రాణమా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నీ ఆలయక నడిపించు మరొక్కసారి పాడదాం అందరం నన్ను నీడగా వెంటాడే యేసయ్యా. నీ ఆలయక నడిపించును నీ ఆలయక నడిపించెను ఒక క్షణం ప్రార్థన చేసి మహిమగల మా తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఈ విధంగా ఈ ఉదయకాలం మీ సన్నిధిలో మీ పాదాల చెంతకు చేరి మీ నామాన్ని ఘనపరచుకోవడానికి కృప చూపించారు తండ్రి. ఈ దినాన్ని మీరు మాట్లాడిన ప్రతి మాట మా జీవితాల్లో స్థిరపరచబడినట్లుగా ఇదిగోనైనా దావీదునకు చూపిన శాశ్వతమైన కృప మీకు చూపుతానన్నారయ్యా. అట్టి శాశ్వత కృపతో మరొకసారి బిడ్డలను మీరు నింపుతున్నందుకు మీకు వందనాలు నాయన. ఇదిగో నిత్యమైన కృపతో వాత్సల్యతను చూపుతున్నవాడా, ప్రతి దినము కూడా నిత్యమైన కృపను అనుగ్రహిస్తున్నవాడా నీకు వందనాలు తండ్రి. వీడువని కృప, వీడువని కృప, వీడువని కృప, ఎడబాయని కృపతో మీరు మా పట్ల బలమైన బాహు చాపి కార్యాలు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఆరాధనలో పాల్పొంపులు పొందిన ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరిచి ఈ మాటలన్నీ ప్రతి వాని హృదయమనే పలక మీద సిద్ధపరిచి నాయన ప్రతి వారు భద్రపరుచుకుని ఈ మాటలన్నీ కూడా నాయన అయ్యే మంచి నేలబడిన విత్తనముల వలె ఫలించి అభివృద్ధి చెందినట్లుగా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా దీవించబడినట్లుగా సహాయం చేసి కార్యాలు చేసి మహిమను పొందుకొనమని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి.